పొద్దున పెళ్ళెట్టుకుని నీకు భోగ మేళం కావాల్సి వచ్చిందా? ఆ ఫోన్ నేను ఎత్తాను కాబట్టి సరిపోయింది. అదే రంగారావు గారు ఎత్తుంటే ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చారా మీకు? ఇప్పుడు నేను అనేక నెలతో పడి ఎడుతున్నాను. మళ్ళా నాకు ఇది ఒకట కొడకల్లారా? ఏమే ఎవరు కొంపల ముందు బయలుదేరారు మీరు? పంకసంగా తింట నువ్వు అయ్యి బాబోయ్, ఎంతకాలం అయింది నేను చూసి. ఎలా ఉన్నావు? మీలాంటి కళా పోసుకులు సూప్ పడకపోతే ఏం బాగుంటానండి. రచ్చకొట్ట మాత్రం బాగాలేదే. ఈ బందర్లొడ్డి ఎవరే? నమస్కారం బావా. నా మేనకోడ సక్కు బా. నీకు మేనకోళ్ళు అంటే నాకు వరుసే. ఏమే ఒక బిట్ వేసుకుందారైతే? ఏంటది? డాన్సింగ్. రాయండి రా, దేశంగా రాయండి. ఏట్రా తెగర చూపులు పెద్దరాని మేడలు కాసి వచ్చినాయి మీకు. చూస్తారట్రా రుదలే వీళ్ళు కొడుకులు చేసేస్తే బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీలుండదు. అమ్మా చంపేస్తారే, నా సంగతి తెలవదు. రామలింగేశ్వరం అంటే ఎర్రిపప్పు అనుకుంటున్నారు వాళ్ళ వల్లారా. ఏంటో అనుకున్నాను మిమ్మల్ని, మా ఊరు కొడుకులు కాదు. పోయినే నా వల్ల కాదయా ఈ సెంటిమెంట్లు, ఎమోషనల్ జర్కులు మొత్తానికి మోసం వచ్చేటట్టుంది. నువ్వు మాట్లాడమాట. మహాలక్ష్మి, మనం ఇప్పుడే సిటీకి వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోదాం. తర్వాత అన్ని సర్దుకుంటా. నేను రాను, నాన్నగారు బాధపడతారు. అయితే నన్ను వదిలే, నేను అమెరికా వెళ్ళిపోయి ఏ అన్నారైనా తెల్లమ్మాయినా చూసి పెళ్లి చేసుకుంటా, సరేనా? నేను నిన్ను వదిలి ఉండలేకపోతానే. నువ్వేమో నన్ను వదలు. ఓ పని చేయి, దొరబాబుని పెళ్లి చేసుకుని పిల్ల బాబులతో సంతోషంగా ఉండండి. హ్యాపీ మ్యారేజ్. నేను బలమును, నువ్వు తుంగభద్రనే. అసలు దారిలో నువ్వు కుదిరితే ఈ కోతి, కుదరకపోతే మహాలక్ష్మి. నువ్వు సేఫ్గానే ఉన్నావు. నువ్వు ఇలా గోల్ చేస్తుంటే నాకు అసలు తోయట్లేదు. ఊరుకోమా నేను చెప్తున్నాను కదా. నాకు కూడా కిషోర్ చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది. అలా చెప్పనయ్యా. లేదు మహాలక్ష్మి, దీనికి నా వేరే దారి లేదు, టైం లేదు. తొందరపడిపోతే లాభం లేదు. ఆలోచించు మహాలక్ష్మి. ఇవాళ రాత్రి ఎవరికి తెలియకుండా మన నలుగురు పారిపోయి మన ఊరు వినాయకుడి గుడిలో పెళ్లి చేసుకుని వచ్చి కనపడదాం. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. అంతగా అయితే నాదే తప్పని రంగారావు మాయ గారి కాళ్ళ మీద నేను పడతాను. రాణి, ఒక్కసారి నాన్న చూసేస్తాను. ఇప్పుడా? నీకేమైనా మతిపోయిందా? లేదు, ఒక్కసారి నాన్న చూడాలనిపిస్తుంది. ప్లీజ్. ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత రా. లేదు, చూడాలనుంది. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్. వద్దక్క. వెళ్ళొద్దమ్మా, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దా. ఏమో బంగారు, నిద్ర పట్టలేదా? నాకు సరే నిద్ర పట్టలేదురా. ఏమా భయం వేస్తుందా? అయ్యో ఎందుకురా భయం? నేనున్నాగా. నువ్వు వర్తులే. ఇంకో 3-4 గంటల్లో నీ పెళ్ళైపోతుందిరా. నువ్వు వెళ్ళిపోతావు, రాణి కూడా వెళ్ళిపోతుంది. ఇల్లంతా పోసిపోద్దిరా. నేను ఒక్కడిని అయిపోతాను. నాకు చాలా కంగారుగా ఉందిరా. ఏడుపు కూడా వచ్చేస్తుంది. ఓ పని చేద్దాం, దొరబాబుని వచ్చి ఇక్కడే ఉండమంటారు. అప్పుడు నువ్వు కూడా నా దగ్గర ఉండొచ్చు కదా. రావులింగేశ్వర ఒప్పుకోడు. రావులింగేశ్వర ఒప్పుకోడు. ఇంకో పని చేస్తే నేనే వచ్చి మీ దగ్గర ఉంటాను. బాగుండదేమోరా. ఏంటోరా, నాకు చాలా భయం వేసేస్తుంది. అమ్మా, ఈ వాళ్ళకి నువ్వు నా దగ్గర పడుకోరా. ఏమైంది? నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. ఎందుకు? ఏమైందిరా? ఏమైంది?
నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను. మోసమా? దొరబాబుకి డాక్టర్గా వచ్చిన కిషోర్ నిజంగా డాక్టర్ కాదు నాన్న. మరి నాకు అతను ముందు సిటీలో తెలుసు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. తను నా కోసమే వచ్చాడు నాన్న. నన్ను వదిలే నేను రాను. అంత చెప్పేశాను. ఏం జరిగినా సరే వస్తారా? ఏమయ్యారన్నయ్య? టైం అవుతుంది. యారా సక్కుబాయి కోసమేనా? దానికి సెటిల్ చేసి పంపించేశాను రా. రాదింకా. ఒరే జోగి బావా, నేను చెప్పలే కంటి కొడుకులు నమ్మకూడదని. రేయ్ అందుకనే రా అర్ధరాత్రి పూట మిమ్మల్ని గొడ్ల గోపల్లా కాపలా కాసింది. నిన్ను మించిపోయారు బావా వీళ్ళు. రే నువ్వు మోస్తావా? పెళ్లి కొడుకులు చేస్తే ఇల్లు కదలరు అనుకుంటే ఏకంగా పెళ్లి డ్రెస్ లోనే అమ్మా చాలా డెవలప్మెంట్ రా. నిన్ను మించిపోయారు బావా వీళ్ళు. రేయ్ మర్యాదగా నోరు మూసుకుని ఇంటికి నడవకపోతే ఇన్నాళ్ళ రామలింగేశ్వర చరిత్రలో మర్డర్ ఒకటే మిగిలిపోయిందిరా. ఆ రికార్డే వాళ్ళు బ్రేక్ అయిపోతుంది.
ఒక్కసారి మీ ఆయనలో చూసుకోండి. చూడండి రా. ఇదేంటి బాబు గారు పిల్ల మారిపోయారేంటి? వాళ్ళు అలాగే ఇష్టపడారు బాబు. వాళ్ళు అలాగే ఇష్టపడడం ఏంటి? నా కొడుకు మీ కూతురు చేసుకోవాల్సింది. మీ అబ్బాయి కూడా మా తమ్ముడు కూతుర్ని ఇష్టపడ్డాడు బాబు గారు. మా అబ్బాయిని అది కాదు బాబు గారు, పిల్లలు వాళ్ళ వాళ్ళ మనసు. అంటే నీకు తెలుసు అన్నమాట. అంటే బాబు గారు అది అంటే నాకు చెప్పలేదు అనమాట. చెప్తే మీరు కంగారు పడతారు. దొంగ నాటకాలు ఆడబాకోయో. ఇదిగో ఈ చుట్టుపక్కల 10 నోళ్ళ ఎవరినైనా సరే అరే తూరే అన్నాను కానీ నిన్ను మాత్రం రంగారావు గారు బావు గారు అని పిలిచాను. మంచోడివే మహానుభావుడు మేళ మీద ఎక్కించుకుంటే కిందకి సరే నడ్డిర కొడతావా? నీ కూతురు నా కొడుకు ఇచ్చేస్తున్నావు అని చెప్పి సంకలాగా వేసుకుని శుభలాగలు పనిచేసి ఊళ్ళో పిలిపించుకుంటా ఈ రోజులో నెడిపొప్ప చేస్తావా? ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నానా మాయ గారి గురించి అసహ్యంగా మాట్లాడుతూ మావయ్య వత్తాసు వలుగుతున్నాయండి వత్తాసు. యారా అంటే మీరు ఆడిని అని నాటకాలు అన్నమాట. నీ కాలు ఎరగటం, నువ్వు హాస్పిటల్ ఉంటావు, ఇదిగో ఈ మాయలు మారాటగా డాక్టర్ అంటావు. యారా నన్ను కోడిని పడుకోబెట్టేస్తావా? ఒరే నేను మెంటల్ మొండా కొడుకుంటా ఇది నాటకాలు ఆడారే. కన్న కొడుకు కన్న తల్లి కట్టుకున్న పిల్లం అందరూ కలిసి ఫోన్ బయలుదేరండి బాబు. పెళ్లి లేదు గిళ్ళి లేదు, తిన్నారు కదా. ఈ భాగవతం అంతా ఇంటికి వెళ్ళి తిందరిగేదాకా హరికథలకి చెప్పాను వెళ్ళలే. ఒరే రామలింగేశ్వరరావు ఏం బతుకు అయిపోయిందిరా నీ బతుకు. ఏంట్రా పెళ్లి కావాల్సి వచ్చింది నీకు? పెళ్లిపేటలు మంచి పిల్లలు ఎప్పుడు మంచి కదా. వెళ్ళి అలవా చెప్పొచ్చు. నేను చెప్పేది విను బావా. ఏంట్రా నువ్వు చెప్పేది? మనిషివా పశువా చెప్తారు కదా నీకు? ఏ కొడతావేంటి? నార్మల్ ఇంకొక మాట మాట్లాడావో చంపేస్తాను. ఏంట్రా ఎన్నాళ్ళు పోతావు నువ్వు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు? రేపు మాపో పోయి మన కోసం 100 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళ జీవితం నాశనం చేస్తావా? వాళ్ళని చూసి నేర్చుకోరా. మనం ఎక్కడ బాధపడతామని మన బోడి పెద్దరికం కోసం మన మర్యాద కోసం వాళ్ళ జీవితాన్ని బలేసుకోవడం సిద్ధపడ్డారా పాపం. అదృష్టం బాగుండబట్టి రాత్రి విషయం బయటపడింది. అప్పుడు అర్థమైంది రాని ఎంత పెద్ద తప్పు చేశారని. అసలు ఎవడో ముక్కు ముఖం తెలియదు నీ కొడుకుని అడిగాను రా. నా కూతురు నచ్చిందని చెప్పగానే చాలా సంతోషపడ్డారు. అంతేగాని గుండెల మీద పెట్టుకుని పిచ్చుకున్నారా నా కూతుర్ని. దాని మనసు తెలుసుకోలేకపోయాను. కనీసం అబ్బాయి నచ్చాడని కూడా అడగలేదు. నేనే కదరా ప్రతి ఆడపిల్ల తండ్రి ఇలాగ ఆలోచిస్తున్నాడు. పిల్లవాడిని పిల్ల నచ్చిందని దేవుడిస్తాం అడుగుతుంటాం. కానీ ఆడపిల్లని అబ్బాయి నచ్చాడమ్మని ఒక్క మాట కూడా అడుగు. వాళ్ళ మనసు తెలుసుకో, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వం, వాళ్ళ ఇష్టాలు పట్టించుకో. ప్రతి దానికి ప్రిస్టేజీ. అసలు ఏంటయ్యా నీ తొక్కలో ప్రిస్టేజీ? పేకాడడం తాగడం భోగం మేడం ఇలాగా. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నీ కొడుకు కొడలు ఏడుస్తూ కాపురం చేస్తుంటే అప్పుడు నిలబడుతున్నా నీ ప్రిస్టేజీ. అసలు నీ కొడుకు నీ కళ్ళ ముందు ఏడుస్తుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? రామలింగేశ్వరం నీకైనా నాకైనా నిజమైన ప్రిస్టేజీ మన పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడేనాయా. ఒకసారి వాళ్ళ ముఖం చూసి చెప్పు ఈ పెళ్లి వద్దని. నిశ్చయం